జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఈరోజు మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా గర్వించదగినటువంటి మహాత్ములు, పూజనీయులు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈజ్ ఎ వెల్ నోన్ ఫిగర్. సూర్యుని గురించి పరిచయం అక్కరలేదు. కానీ విచిత్రం ఏంటిదంటే 200 కోట్ల మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసి మానవాళికి అపారమైనటువంటి సేవలను అంతకంటే కూడా మానవాళికి అపారమైనటువంటి అనుగ్రహం చేసినటువంటి సద్గురు జగ్గి వాసు గారి గురించి కూడా తెలియని వాళ్ళు గ్రామాల్లో పడి ఉంటారు. పట్టణాలలో క్యాపిటల్ సిటీస్లలో నగరాలలో పడ ఉన్నంత అవేర్నెస్ ఇప్పటికీ గ్రామ స్థాయిలో పడ లేదు. గ్రామాలలో ప్రజలు ఎక్కువ ఉన్నారు కదా ఈ దేశంలో పడ, గ్రామ ప్రజలకు ఇంకా రీచ్ కాలేదన్నమాట. అది కొంత శోచనీయమైన విషయం. ఇది ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు వారు పుట్టింది మైసూరులో పడ. వాళ్ళ నాన్నగారు డాక్టరు. అయితే వారు చిన్నప్పుడు స్కూలు జాయిన్ చేసినప్పుడు క్లాసులో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచే కూడా వారు టీచర్ ఏం చెప్తుంటే కన్ను రెప్పగొట్టకుండా క్లాస్ మొత్తం బెల్ అయ్యి మళ్ళీ వేరే ఆ క్లాసు మారిపోయి మళ్ళీ వేరే సబ్జెక్ట్ టీచర్ వచ్చేంత వరకు కూడా గమనించేవారు కాదు. మరి ఆ కళ రెప్పగొట్టకుండా బోర్డు వైపు చూస్తూనే ఉండేవారు. టీచర్ వైపే చూస్తూ ఉండేవారు. ఈ సెకండ్ క్లాస్ కుర్రాడు నన్ను తీరిపాలు చూస్తున్నాడు ఏందని ఆ లేడీ టీచర్స్ అనుకునేవాళ్ళట. కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళట. ఎన్నోసార్లు చమత్కరించారు, జోక్స్ చేస్తూ ఉంటారు. అదే ఇలా జరిగిందనమాట. వారు 7th క్లాస్ 8th క్లాస్ వస్తున్నప్పుడే ఏంటంటే దే ఆర్ మేకింగ్ ఓన్లీ వాట్ హీ అండర్స్టూడ్. దే ఆర్ ఓన్లీ మేకింగ్ సౌండ్స్. వాళ్ళు టీచర్స్ మాట్లాడుతున్న దానికి వాళ్ళు చెప్తున్నటువంటి లెసన్స్కు ప్రాక్టికల్ అప్లికేషన్కు ఏం సంబంధం లేదు. అది జీవితానికి మనకు పెద్దగా అది ఏమి ఉపయోగపడుతుంది, ఎంత మేరకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఎంత మేరకు ఉపయోగపడింది, వాళ్ళ జీవితాలు ఎంతో గొప్పగా ఉన్నాయి అని అప్పటి నుంచి తన లోపల ఒక విచారణ, ఒక విశ్లేషణ, ఒక మానసిక సంఘర్షణ, మానసిక వివేకము, దాన్నే ఇప్పుడు అది పీక్ స్టేజ్లో పోయినాక దాన్ని వైరాగ్యం అంటారు. కానీ అప్పుడు వారికి వైరాగ్యం అనే వర్డ్ కూడా తెలియదు వారికి. వాళ్ళ నాన్నగారు డాక్టర్ మళ్ళీ పైగా. అయితే తను దే ఆర్ మేకింగ్ ఓన్లీ సౌండ్స్, దేర్ వర్డ్స్ డోంట్ క్యారీ ఎనీ వాల్యూ ఆర్ మీనింగ్ అనే ఫీలింగ్ వాళ్ళకి అప్పుడే అనే విషయం చిన్నప్పుడే అర్థమైపోయింది. ఆ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడే అర్థమైంది అనమాట. అంటే అది ఒక ఇంటర్వెల్ లోపల చెట్ల లోపల తోటలోకి వెళ్ళేది ఉంటే స్కూల్ పక్కన ఉన్న గార్డెన్లోకి వెళ్తుంటే చెట్లలోకి వెళ్తుంటే తుమ్మెదలు ఎగురుకుంటూ పోతుంటే ఆ తుమ్మెదని చూస్తే అలాగే కళ్ళు పక్కకుండా చూస్తూ ఉండిపోయేవారు. మళ్ళీ ఎవరైనా వచ్చి లాక్కు వెళ్ళేవారు కూడా అలాగే చూసుకుంటేవారు. నిలబడితే గంటల సరిపడి అలాగే నిలబడము. రాత్రి చీకట్లో కళ్ళు మూసుకుంటే అలాగే ఆ చీకటిని చూస్తూనే గంటలు తరబడి తెల్లవారుతున్నదనే స్పృహ కూడా లేదనమాట. అంటే కాల స్పృహ అనేది అప్పుడే కోల్పోయింది అనమాట. కాలం యొక్క అవేర్నెస్, టైం యొక్క అవేర్నెస్ అనేది తనకు తెలియకుండానే గంటలు గడిచిపోయేది. కానీ వారికి తెలిసేది కాదు. ఏంటిది ఇది? హీజ్ సేన్ ఆర్ ఇన్సేన్, యాజ్ హీ గాన్ మ్యాడ్ ఆర్ సంథింగ్ రాంగ్ విత్ హిస్ మైండ్ అని తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అట్లనే మరి బిహేవియర్ ఎటువంటి అబ్నార్మాలిటీ లేకపోవడం, పైగా వాళ్ళ నాన్నగారు డాక్టర్ అవ్వడం వల్ల ఇది ఏం ప్రాబ్లం కాదు, మరి మెంటాలిటీ ఎలా ఉందని వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు, వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. కానీ జస్ట్ పాస్డ్ ఆన్ బై ద టైమ్ వాజ్ ఇంటూ 8 or 9th స్టాండర్డ్. తను అప్పుడు దట్టంగా అడవులు ఉండేది అప్పుడు మైసూరు పక్కన కర్ణాటకలో పడ. అడవిలోకి వెళ్ళేవారు. మరి వెళ్తే పాములన్నీ దగ్గరకు వచ్చి పెద్ద కింగ్ కోబ్రాసు, విష సర్పాలు వచ్చినా కూడా అవి ఆయన కాలాలు ముట్టుకోవడము, ఆయన చూడడము, ఆయన శరీరం మీద పాకడము, ఆయన మీద ఎక్కి కూర్చోవడం చేసేది. కానీ ఎన్నడూ ఒక పాము కూడా ఆయన కూర్చోవడం జరగలేదు. రాత్రంతా కూడా అడవిలో పడ ఆ తేళ్ళు పాములు ఏమి ఉన్నా కూడా భయం అనేది ఉండేది కాదు. హ్యాపీగా ఒక పాము కనపడితే దాన్నే తెల్లవారికి చూస్తూ ఉండేవాడు కలరి పట్టకుండా. చెట్టును చూస్తే అలాగే గంటల తరబడి తెల్లవారి వరకు చెట్టును చూస్తూ ఉండేవాడు. అంటే ఎక్కువ సమయం వారు అడవిలో ఉండపడడానికి ఒంటరిగా అడవిలో ఆ చెట్లను, ప్రకృతిని, ఆ జలపాతాన్ని, ఆ కొండలను, ఆకాశాన్ని, సూర్యుని, నక్షత్రాలను, చంద్రుని చూస్తూ గంటలు గడిచేదన్నమాట. ఇక సెలవు ఉన్నదంటే ఆ స్కూల్ డుమ్మ కొట్టేసి, నాన్నగారు చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా స్కూల్ డుమ్మ కొట్టేసి వారు
పగలు కూడా స్కూల్ టైంలో కూడా వారు అడవిలో పోయి ఉంటారు దగ్గర ఉదయస్తమానం రాత్రంతా కూడా అక్కడే ఉండేవారు. అది ఆకులు తప్పులు కూడా తెలిసేది కాదు. ఇలా గడిచింది అనమాట. సో అప్పుడు ఇదేంటిది మరి మన కూడా విచారణ ప్రారంభమైంది అనమాట. అంటే ఏంటిది సత్యం ఏంటిది అనే ఒక ఆలోచన అన్వేషణ ప్రారంభమైంది అనమాట. క్వెస్ట్, ఎటర్నల్ క్వెస్ట్ అంటారు దాన్ని, శాశ్వతమైన అన్వేషణ అంటారు అనమాట. ఆ క్వెస్ట్ అనేది అప్పుడే ప్రారంభమైంది. ఇట్ వాజ్ లైక్ ఎ ఫైర్. ఆ స్పార్కింగ్ ఫైర్ అనేది బర్న్ అవుతూనే వెళ్ళింది అనమాట. యాజ్ ద టైమ్ వెంట్ ఆన్. బై ద టైమ్ ఈ గ్రూ లిటిల్ ఓల్డర్. తర్వాత ఏంటంటే ఈ తర్వాత ఈ స్టార్టెడ్ ఇస్ ఓన్ బిజినెస్. ఈ బిజినెస్లో గ్రాండ్ సక్సెస్, బాగా డబ్బు సంపాదించి పెట్టారు. తన కింద బిజినెస్ చేసుకుంటూ, కాంట్రాక్టర్ చేసుకుంటూ తన ఒక 30 మందికి తన పని వాళ్ళని పెట్టుకున్నాడు. అంటే ఆ స్థాయి చేరుకున్నారనమాట వారు అప్పటికే. అయితే ఒకరోజు వారు మైసూరులో చాముండి హిల్స్ వెళ్ళినప్పుడు ఒక రాయి మీద, బండరాయి మీద కూర్చొని చూసుకుంటే వారికి ఎంతో ప్రశాంతంగా అనిపించి కళ్ళు మూసుకోవాలనిపించింది. కళ్ళు మూసుకున్నారనమాట. వారికి మాత్రం పూర్తి కాన్షియస్ అవేర్నెస్ ఉంది. తన కాలస్పృహం కోల్పోలేదు. వారికి 10 నిమిషాలు అయినట్టు అనిపించింది. కానీ కళ్ళు తెరిచి అప్పటికి టైం చూసుకుంటే, వాచ్ చూసుకుంటే 2.5 hours గడిచిపోయింది అనమాట. ఆశ్చర్యమైంది అనమాట. మరి తను నిద్రపోలేదు, మత్తులో పోయాను, అది లేదు. అలాగే 10 minutes లాగా అనిపిస్తుంది. కానీ విపరీతమైన ఆనందం అనమాట, పట్టరాని ఆనందం అనమాట. అటువంటి ఆనందాన్ని అంత ముందుకు తన జీవితంలో ఎప్పుడు అనుభవించలేదు. ప్రతి బాడీలోని ప్రతి సెల్ కూడా ఆనందంతో ఉద్విగ్నతకు లోనయ్యి ఇట్లా బాడీ మొత్తం వైబ్రేట్ అవుతున్నది అనమాట. బాడీ మైండ్ మొత్తం వైబ్రేట్ అవుతున్నది. అంటే అది సంతోషం, జాయ్ అనే వర్డ్ చిన్నదండి. ఎక్స్టసీ అనేది రైట్ వర్డ్. పారవశ్యానికి లోనయ్యారన్నమాట, పరవశత్వానికి, ఎక్స్టసీకి లోనయ్యారనమాట వారు. ఈజ్ బాడీ మైండ్ బబుల్డ్ విత్ ఎక్స్టసీ. ఇది సద్గురు చెప్పి బాడీ యూజ్ చేసిన వాళ్ళు వర్డ్ యూజ్ చేసి ఇదే వర్డ్ చెప్పారు. ఈ వర్డ్ యూజ్ చేసిండు, ఎక్స్టసీ అని చెప్పిండు సద్గురు కూడా. ఇదే వర్డ్ యూజ్ చేశారు. అంటే బస్టెడ్ విత్ ఎక్స్టసీ. తన యొక్క బాడీ మైండ్ బస్ట్ అయిపోయిందట ఆనందంతో, పట్టరాని ఆనందంతో, పారవశ్యంతో ఇట్లా పరవశించిపోయానని చెప్పారనమాట. అయితే తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పాస్ అయింది. తర్వాత ఒకరోజు ఒక చోట కూర్చుంటే ఏదో గంట సేపు గడిచినట్లు అనిపించింది అనమాట. ఒక గంట అయింది మళ్ళీ కళ్ళు తెరవాలనిపించిందట. కళ్ళు తెరిచాడట. అప్పటికి 13 రోజులు అయిపోయింది. అంటే 13 into 24 hours, 13 days, వస్తాకు బట్టి 13 రోజులు అలాగే కూర్చొని ఉండిపోయారనమాట. కాళ్ళు నొప్పులు పెట్టిన అసలు ఏమీ లేదన్నమాట. కేవలం ఆనందం పరవశ్యంలో ఉన్నారు. ధ్యానంలో ఉన్నారు. అదొక నిర్వికల్ప సమాధి, అది కాస్మిక్ కాన్షియస్నెస్ అనేటువంటి ఐడియా కూడా మనకి లేదు. జస్ట్ ఏంటంటే మొత్తం ఆనందం, పారవశ్యం అనమాట. చూస్తే అప్పటికి 13 రోజులు అయిపోయిందట. చుట్టూ తను కళ్ళు తెచ్చేసారు, చుట్టూ జనం అనమాట. ఆయన మెడలో పూలదండలు వేశారు. అప్పటికి మెడలో పూలదండలు వేసి ఉన్నారు. కొంతమంది పూలదండలు పట్టుకున్నారు, కొంతమంది ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగం ఇస్తున్నారు, కాళ్ళు మొక్కుతున్నారు. మాకు దీవించండి, మాకు వరాలు ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మాకు ఒక డబ్బులు అడుగుతాడు, ఒక మా బిడ్డ పెళ్ళి ఎప్పుడైతుందో చెప్పండి, మా బిడ్డకు పెళ్ళి కావాలి, నిత్యం మంచిగా కావాలి, అది ఆశీర్వదించండి. ఇట్లా చుట్టూ పొగారు జనము. ఏంది ఇదంతా నాకు ఇష్టమైన ఏంది గోరా అని చెప్పి అక్కడి నుంచి మౌనంగా ఆ పులిదల్లో తీసిపడేసి మౌనంగా వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఎక్కడ ఉంటే వాళ్ళు వదిలిపెట్టారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. తర్వాత వారికి సహజంగా జ్ఞానం అనేది వికాసం జరిగిందనమాట. ఇది సత్యం ఏంటిదో అర్థమైందనమాట. నేను అంతవరకు ఈ శరీరం అనుకున్నా, నేను శరీరం కాదు, నేను ఈ బ్రహ్మాండం విశ్వమంతా వ్యాపించిన చైతన్యమే నేను. ఈ చైతన్యము విశ్వం వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యము వేరు కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్సల్ కాన్షియస్నెస్. యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఆర్ నాట్ డిఫరెంట్, దే ఆర్ జస్ట్ ద సేమ్, వన్ అండ్ సేమ్ అనే ఒక అద్వైతానుభూతి వారికి అనుభవపూర్వకంగా సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి కలిగిందనమాట. ఎప్పుడైతే ఆ అనుభూతి కలిగిందో ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ లోపట్టే నాలెడ్జ్ ఉన్నదండి. దానికి ప్రత్యేకంగా మళ్ళీ పోయి స్కూల్కో కాలేజీకో పోయి ట్రైనింగ్ చేసుకొని మళ్ళీ మాస్టర్ దగ్గర పోయి పుస్తకాలు చదివి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. స్వతసిద్ధంగా జ్ఞానం అనేది వికాసం కలుగుతుంది, అది జ్ఞాన వికాసం అవుతుంది అనమాట. అప్పుడు మొత్తం విశ్వంకి సంబంధించిన మొత్తం సమస్త జ్ఞానం కలుగుతుంది అనమాట. విశ్వంకి సంబంధించిన పూర్తి జ్ఞానం కలుగుతుంది. అంటే ప్రతి పదార్థము వారు సద్గురు ఒక మాట అన్నాడు, ఐ ఎక్స్పీరియన్స్డ్, ఐ అండర్స్టూడ్ ఎవ్రీ ఎలిమేట్ అండ్ ఇనిమేట్. జీవ పదార్థాలు, జీవం లేని జడ పదార్థాలు, మ్యాటరు, జీవము రెండింటి కూడా జడ చేతల రెండింటి గురించి కూడా అనుభవ జ్ఞానం కలిగింది. అవి అంతటా ఒకటే కాన్షియస్నెస్ ఉన్నది, వేరుగా లేవు.
పైకి వేరు వేరుగా కనబడుతున్నాయి కానీ, ఇన్ని రకాలు కనబడుతున్నాయి కానీ, ఇదంతా ఒకటే చైతన్యము, ఒకే కాన్షియస్నెస్ ఉన్నది, ఒకటే ఎనర్జీ. దానికి సుప్రీం ఎనర్జీ అనొచ్చు, దాన్ని సుప్రీం ఇంటెలిజెన్స్ అనొచ్చు, దాన్ని సుప్రీం నాలెడ్జ్ అనొచ్చు, దాన్ని సుప్రీం బ్లిస్ అనొచ్చు. సచ్చిత్ ఆనందము, అదే సత్యము, అదే జ్ఞానము, అదే ఆనందము. సత్యము, జ్ఞానము, ఆనందము, సచ్చిదానంద పరబ్రహ్మం అన్నమాట. అది దానికే శివ అనొచ్చు, దాని శక్తి అనొచ్చు, దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు అండి. ఆఖరి ఒట్టి ప్రకృతి అని కూడా అనొచ్చండి, శివాని కూడా అనొచ్చు, శక్తి అని కూడా అనొచ్చు అనమాట. ఏమైనా అనొచ్చు అనమాట. యూ కాల్ ఇట్ బై ఎనీ నేమ్, నేమ్ డజంట్ మ్యాటర్. అసలు పేరుకు విలువనే లేదు, పేరుకు అస్తిత్వమే లేదు. పేరు ఏదైనా ఓకే, మనకి ఏ పేరైనా ఒకటే. ఎందుకంటే ట్రూత్ ఒకటే, సత్యం ఒకటే అనమాట. మా దేవుడి పేరు ఇది, మా దేవుడు అక్కడ ఉంటాడు, అది అజ్ఞానం అన్నమాట. జ్ఞానం లోపల ఇక్కడ అక్కడ లేదు, ఒక రెండు ఉంటాయి కదా, ఉన్నదే ఒకటి. ఇక్కడ ఒక్కొక్క దాని పైన ఒకటి, ఇంకో దాని ఒక పైన అంటే బౌండరీస్ ఉన్నట్టే కదా. బౌండరీస్ ఫిక్స్ చేసినామంటే ఏంటి అక్కడ, అది ఇన్ఫినిట్ గానే కాదు. ఇన్ఫినిట్లో కూడా బౌండరీస్ ఎందుకు ఉంటాయి? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటూ ఉంటుందా, కింద మీద అనేది ఉంటుందా? చంద్రుడి మీద భూమి మీద అనేది మనం మాట్లాడుకునే అర్థం లేని కామన్ లాంగ్వేజ్, ఇది కామన్ ఇంటలెక్ట్కి మనకు అట్లా అనిపిస్తుంది. అది ఇది ఇల్యూజన్ మాత్రమే. కింద లేదు, మీద లేదు. ఈశాన్యము పశ్చిమము, తూర్పు పడమర, దక్షిణము ఉత్తరము, ఈశాన్యము నైరుతి, ఇవన్నీ కూడా ఇక్కడ మన గ్రాస్ లెవెల్లో పడ, ఫిజికల్ లెవెల్లో పడి ఇవన్నీ ఉంటాయి. కానీ కాన్షియస్నెస్ లెవెల్లో పడ ఈ దిక్కులు ఎక్కడి, ఈ వాస్తు ఎక్కడిది, ఈశాన్యం ఏది, ఏది లేదు, నార్త్ లేదు, సౌత్ లేదు, ఏది ఉండదు అనమాట. సో వారి జ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి అందించాలని వారు ఈషా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే, వారు మొట్టమొదటి యోగా క్రియ ఈషా వారు ఇచ్చే జ్ఞానానికి వారు ఈషా క్రియ అని పేరు పెట్టిందన్నమాట. ఆ ఈషా క్రియను క్యాంపును హైదరాబాద్లో పెట్టిండు వారు. ఫస్ట్ ఒకరిద్దరు తమను ఫోన్ చేసి వేపించి మాకు వచ్చి నేర్పించండి హైదరాబాద్లో ఫోన్ చేస్తే మైసూరు నుంచి వారు హైదరాబాద్కి వచ్చారు. సద్గురు వాళ్ళే సద్గురు అన్న వాళ్ళు పెట్టినమాట. యాక్చువల్గా వారి పేరు జగదీష్ వాసుదేవ్, అయితే షార్ట్గా జగ్గి వాసుదేవ్ అనేవారు దోస్తులు. కొంతమంది వాసుదేవ్, కొంతమంది జగ్గి అనేవాళ్ళు. తర్వాత సద్గురు అయిపోయారు అని పిల్లడం మొదలుపెట్టారు. తర్వాత ఇక్కడ నేర్పించారు. వాళ్ళు నేర్చుకొని మాకు బాగా అనిపించింది అని వాళ్ళ దోస్తులు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా చెప్పి ఒక 4 రోజులు హైదరాబాద్ ఉండి వెళ్ళిపోదాం అనుకుని వచ్చిన వాళ్ళు క్యాంప్ కంటిన్యూ అయిందనమాట. ఒక 40 days 1.5 months క్యాంప్ అయింది ఇక్కడ హైదరాబాద్లో. తర్వాత ఈ 3 అక్రాస్ ద కంట్రీ, ఇండియా లోపల అనేక నగరాల లోపల క్యాంప్స్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ 3 యుఎస్ వెళ్ళడం జరిగింది. యుఎస్ లోపల టెన్నెసీ లోపల వాళ్ళు హెడ్ క్వార్టర్స్ పెట్టడం జరిగింది. ఈషా ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ టెన్నెసీలో ఉన్నాయి. టెన్నెసీ రాష్ట్రం లోపల, టెన్నెసీ మహానగరం లోపల ఈషా ఫౌండేషన్ స్టార్ట్ అయింది. తర్వాత దెన్ ఈ మూడు యూరోప్ మొత్తం వ్యాపించేసి ఈషా క్రియను ఈషా క్రియ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఈషా క్రియ ఫస్ట్. తర్వాత దాన్నే అనేక అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి రకరకాల పేర్లతో పాట. ఇట్లా ఈ విద్యను ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత వాళ్ళు కోయంబత్తూరు లోపల, భారతదేశం లోపల హెడ్ క్వార్టర్స్ పెట్టడం జరిగింది ఈషా ఫౌండేషను. అది వెలంగిరి హిల్స్ అనమాట, కోయంబత్తూరు లోపల వెలంగిరి అడవులు పర్వతాల ప్రాంతం లోపల పెట్టడం జరిగింది. ఇది చాలామందికి తెలుసు. వారు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 200 కోట్ల మంది, మోర్ దాన్ 200 crores 200 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చెందారు, బెనిఫిట్ పొందారు, లాభం పొందారు. సద్గురు జగ్గి వాసు యొక్క జ్ఞానంతో, వారి ఇచ్చిన యోగాతోని, వారి ఇచ్చిన మెడిటేషన్తో, వారి ఇచ్చినటువంటి బ్రీతింగ్ టెక్నిక్స్తో, వారి ఇచ్చిన జ్ఞానంతో, వారి ఇచ్చిన ఉపాయాలు ఎవ్రీ ఇయర్ చాలామంది తెలిసి ఉంటుంది. బిజినెస్ సమిట్, ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో వెళ్తారు సద్గురు. అంటే అక్కడ కార్పొరేట్స్కు, బిజినెస్లకు పెద్ద పెద్ద సీఈఓలకు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీ సీఈఓలకు, ఓనర్లకు ఆయన మేనేజ్మెంట్ క్లాసెస్ తీసుకుంటాడు. ప్రపంచంలో హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ప్రిన్స్టన్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ప్రపంచంలో అన్ని దేశాల అన్ని యూనివర్సిటీల పట్ల కూడా వారు గెస్ట్ లెక్చర్స్ ఇచ్చిందంటే ఆయన యొక్క నాలెడ్జ్కు అది అంతమనేది లేదనమాట. సాక్షాత్ సరస్వతి, ఆ సకల విద్యాస్వరూపిణి సరస్వతి మాతనే, ఆ అమ్మనే సద్గురు జగ్గి వాసు రూపంలో మన భూమి మీద తిరుగుతున్నదని మనం అనడం లోపల ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట. దెర్ ఈజ్ నో ఎగ్జాజరేషన్ ఎట్ ఆల్. ఈజ్ ఎ పర్సోనిఫికేషన్ ఆఫ్ గాడెస్ సరస్వతి. ఆ సరస్వతి అమ్మనే సకల విద్యాస్వరూపిణి, ఆ సరస్వతి అమ్మనే సద్గురు జగ్గి వాసుదేవ రూపంలో మన ముందు సాక్షాత్కరించింది. వారు ఆ యొక్క విజ్ఞానం మనకు, ఈ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందిస్తున్నది అని చెప్పడం వల్ల ఎటువంటి అతిశయోక్తి లేనే లేదు.
ఆ, అటువంటి మహాపురుషుడు, అటువంటి దేవతల సాక్షాత్తు శక్తి శివుడే ఈ భారతదేశంలో కూడా గురువుల రూపంలో తిరుగుతుంటారండి ఎప్పటికీ. భారతదేశంలో కూడా లేకే మంది ఉన్నారు భారతదేశంలో. ఇప్పుడు ప్రతి శతాబ్దంలో కూడా ఎంతోమంది గురువులు వస్తూనే ఉంటారు అన్నమాట. ఆ గురువులను తెలుసుకొని గుర్తించి వారి నుంచి జ్ఞానాన్ని పొంది మనము లాభపడాలి, మన జీవితాలు బాగు చేసుకొని మనం ఆ జ్ఞానాన్ని పొందాలి. అది మన యొక్క కర్తవ్యం అన్నమాట. వారిని అనుసరించడమే మనము వారికి చెల్లించేటటువంటి కృతజ్ఞత. అంతే తప్ప వారు మనిషి ఏమి ఆశిస్తారు? వారికి డబ్బు కావన్నా ఆయన కాళ్ళ మీద కోట్ల డబ్బులు పోస్తారు. ఆయన తీసుకుంటాడా? ప్రతిరోజు ఈశా ఫౌండేషన్లో కూడా ప్రతిరోజు దాదాపు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ 4,000 మంది ఉంటారు. విజిటర్స్ ఒక రోజు 5,000-6,000 మంది వస్తారు, 10,000 మంది వస్తారు. ఏదైనా పండుగలు ఫెస్టివల్ రోజులు అయితే 50,000 మంది వస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు దాదాపు 50,000 మంది, లక్షల మంది, రోజు 1,00,000 మంది ఫ్రీగా భోజనం చేస్తారు అక్కడ ఈశా ఫౌండేషన్ కూడా. ₹1 తీసుకోరు. అటువంటి సేవ, అటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి మనము వారికి నమస్కారం చెప్పడం తప్ప వారికి మనం ఏ విధంగానూ కృతజ్ఞతను ఆవిష్కరించలేమన్నమాట. ఆ యొక్క మంచి జ్ఞానాన్ని మనం పొంది మన జీవితాలను బాగు చేసుకోవడమే వారికి చెల్లించే కృతజ్ఞత అవుతుంది తప్ప వాట్ డస్ హీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్? మన నుంచి ఆశించేది ఏముంటుంది? ఆయన మనం ఇచ్చేది ఏముంటుంది? సో ఇది సూర్యుని గురించి ఒక దీపం పరిచయం చేయడం లాగా కూడా అనడం కూడా వీల్లేదు అన్నమాట. ఐఎమ్ నాట్ ఈవెన్ దీపం, నేను కొవ్వొత్తి కూడా కాదు నేను. కానీ సూర్యుడి గురించి చెప్పాలని ప్రయత్నం చేయడం ఎంత హాస్యాస్పదమైన విషయం. కానీ జస్ట్ ఎ గ్లింప్స్ అనమాట. సూర్యుని గురించి చెప్పలేక సూర్య కిరణాల గురించి ఒక 2 మాటలు మీతో మాట్లాడాను. ప్లీజ్ ఫాలో సద్గురు అనేక బోధనలు వినండి. కొన్ని మనకు చేతనంత మేరకు కొన్ని మంచి విషయాలు తెలుసుకోండి. దాన్ని మీ జీవితంలో ఆచరణలో పెట్టుకొని జీవితాలను బాగు చేసుకుందాం. మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించుకుందాం, మన సంస్కృతిని రక్షించుకుందాం. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఈశా సంస్కృతి విద్యాలయాలు పెట్టారనమాట. అక్కడ మన భరతనాట్యము, మన కర్ణాటక సంగీతము, మన మార్షల్ ఆర్ట్సు, మల్లయుద్ధము నేర్పిస్తారు, యోగా నేర్పిస్తారు, సంగీతం నేర్పిస్తారు, మన పురాణాలు, సంస్కృత భాష నేర్పిస్తారు. అక్కడ నేర్చుకునే పిల్లలు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే కంపెనీలు పెట్టి 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిగా అటువంటి వ్యక్తులుగా తయారు చేస్తానని సద్గురు చెప్పింది. ఇంతవరకు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆ ఈశా విద్యాలయానికి పోయి చూస్తే తెలుస్తుంది ఆ పిల్లలు ఎంతగా రాణిస్తున్నారని. అబ్సల్యూట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్, నాట్ ఈవెన్ ₹1 మీకు కూడా చార్జ్ చేయాలి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తమ పిల్లలను అక్కడికి పోయి చేర్పించేది ఉంటే, అడ్మిషన్ దొరకడమే అదృష్టము, చేర్పించేది ఉంటే ఈ పిల్లలను జెమ్స్ అనమాట, ప్రపంచంలోనే మణిపూసలాగా తయారు చేయగలుగుతారు. ఒక సైంటిస్టు, ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయితే బిల్ గేట్స్ దాటిపోతాడు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయ్యేది ఉంటే సచిన్ టెండూల్కర్ ఎవరున్నారు వాళ్ళందరూ చాలా చిన్న ఉద్దేశంలో కూడా ఇంకా ఆస్ట్రోనాట్ అవుతారు. ఒక కల్పనా చావ్లా కావచ్చు, ఒక రవిశంకర్ సంగీతంలో కూడా సీతార్ విద్వాంసుడు రవిశంకర్ కావచ్చు. అలా ఏ ఫీల్డ్లో పోతే ఆ ఫీల్డ్లో వాళ్ళు వరల్డ్ టాప్ లెవెల్లో టాప్ ర్యాంక్ పొజిషన్కు వెళ్తారు. ఆ విధంగా పిల్లలు తీర్చిదిద్దబడతారు. వారి ఒకే ఒక బిడ్డ కూతురు రాధే జగ్గి గారు వారు భరతనాట్యం డాన్సర్. వారి వరల్డ్ వైడ్గా కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె. రాధే జగ్గి గారుని సద్గురు నువ్వు మెడిసిన్ చదువు, నువ్వు ఇది బిజినెస్ MBA చెయ్యి, నువ్వు కోట్లు సంపాదించుకో అని చెప్పలే. నీకు ఏది ఇష్టం అది చేయమని చెప్పిండు. ఆమె క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది, భరతనాట్యం క్లాసికల్ డాన్సర్. ఆమె ఇష్టపడినటువంటి వ్యక్తి అబ్బాయి సందీప్, కరాటే క్లాసికల్ సింగర్ అనమాట. వారిద్దరు ఇష్టపడ్డారు. సద్గురు వాళ్ళిద్దరికి పెళ్లి చేసిండు. ఆ అబ్బాయి బోర్న్ ఇన్ అమెరికా, US లో ఉన్నప్పటికీ కూడా తను ఇక్కడికి వచ్చి చెన్నైలో ఉంటూ వారు మన సంస్కృతాన్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని, భరతనాట్యంను వాళ్ళు వ్యాప్తి చేస్తున్నారు. మన దేశ సంస్కృతికి సేవ చేస్తున్నారు. వాళ్ళ బిడ్డ అల్లుడు కూడా సద్గురు మార్గంలో అనుసరిస్తున్నారు. వాళ్ళు కూడా సద్గురు దగ్గర 4,000 కోట్ల మంది సన్యాసులే, ఫుల్ టైం సన్యాసులు తీసుకున్నటువంటి వాళ్ళు 4,000 మంది పైన ఉన్నారు. వాళ్ళు ఒక కొండంత బంగారం తెచ్చి, ఒక 1,000 కోట్ల క్యాష్ తీసుకొచ్చి, ఒక బంగారు కొండలు, వజ్రాలు, వైద్యులు వాళ్ళ ముందు పెట్టినా కూడా టచ్ కూడా చేయరు. కేర్ కూడా చేయరు. డబ్బు పిచ్చ అస్సలే ఉంటుంది అనమాట. కేర్ కూడా చేయరు వాళ్ళు. డబ్బును, కీర్తిని దేన్ని ఆశించకుండా పూర్తిగా తమ జీవితాన్ని సన్యాసాశ్రమం స్వీకరించి దేశానికి, ధర్మానికి, ప్రపంచానికి, మానవ జాతికి సేవ చేయాలని కంకణధారులైనటువంటి శిష్యులు ఉన్నారన్నమాట. అటువంటి శిష్యులను
సద్గురు తయారు చేసిండు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.